రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మధుసూదన్ బాబు, చోటుగుంటపల్లి, కురుమాల పంచాయతీ, నల్లమాడ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాకు 3 ఎకరాల పొలం ఉంది. అందులో మామిడి చెట్లు పెట్టుకున్నాను. నేను ప్రధానంగా అయితే సాహసిద్ధంగా ప్రకృతి పరంగా మామిడి మొక్కలు పెట్టి మామిడి పంటలు అభివృద్ధి చేయాలనుకున్నాను. నేను మామిడి మొక్కలు నాటినప్పటి నుండి ప్రధానంగా మాకు కొన్ని మామిడి మొక్కలు 1 ఎకరాకు సంబంధించిన మామిడి మొక్కలు మన రెడ్ సంస్థ వాళ్ళు నాకు సాయం చేశారు. ఏమీ డబ్బులు లేకోకుండా వాళ్ళ సూచనలు సలహాల ప్రకారం నాకు మంచి మొక్కలు అందించారు. ఆ మొక్కలు నేను నాటి ప్రతి నాటిన దగ్గర నుండి కాయలు తీసుకునేంత వరకు ప్రస్తుతం అయితే నా తోట 5వ సంవత్సరం. ఈసారి మొదటిసారిగా కాయలు బాగా కాపుకు నిలబెట్టాను. ఇంత బాగా కాయలు రావడానికి అయితే అంత గత సంవత్సరం ఒకసారి కాయలు ఉండేటివి. చాలా పురుగులు పడి వ్యాధులు వచ్చి నాకు సరైన విషయం తెలియక ఇబ్బంది పడి తక్కువ దిగుబడితో సరైన క్వాలిటీ కాయలను పొందలేకపోయింటిని. మళ్ళీ తర్వాత రెడ్ సంస్థ వాళ్ళ ద్వారా మధ్యలోనే నేను ఆ సంస్థలో ఎంటర్ జాయిన్ అయ్యాను. వీళ్ళు నాకు ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి రైతులకు సూచనలు, ముఖ్యంగా మామిడి రైతులకు ఆ మొక్కలు ఎలా నాటాలి, ఏం ఎరువులు వేయాలి, వ్యాధులు వస్తే ఏం చేయాలి, పంట అయిన తర్వాత ఏం చేయాలి, వాటికి ఎట్లాంటి మందులు కొట్టాలి, ఎట్లాంటి ఎరువులు వేయాలి, ఇలాంటి అంశాలన్నీ మొక్కలు ఉచితంగా ఇస్తూ దానికి కావాల్సిన మందులు కూడా కొంతమేరకు ఇస్తూ మాకు కొన్ని పరికరాలు, మొక్కలు కట్ చేయడానికి కత్తెరి, ఒక చిన్న రంపం లాంటి పరికరాలు ఇచ్చారు. ప్లస్ మాకు మందులు గిందులు ఏమైనా ఆర్గానిక్, నేనైతే ప్రకృతి వ్యవసాయమే చేస్తాను, అన్ని ఆర్గానిక్ మందులే వాడతాను అంటే దానికోసం అని తయారు చేసుకోవడానికి డ్రమ్ములు కూడా సాయం చేశారు. ఆ ఆర్గానిక్లు కషాయాలంట, ఎరువులు తయారు చేసుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని కూడా నాకు తెలియజేశారు. నేను కూడా ట్రైనింగ్కి వెళ్ళాను, వాళ్ళ దగ్గర మీటింగ్కి వెళ్ళాను. చాలా ఎప్పటికప్పుడు విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తుంటుంది. వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం ప్రధానంగా అయితే మా సత్యసాయి జిల్లాలో రెడ్ సంస్థ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి పేద రైతుకు, చెట్లు నాటుకున్న వాళ్ళకి, మొక్కలు నాటుకున్న వాళ్ళకి, ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించి వాళ్ళ సేవలు అయితే మనం ఎల్లవేళలా మర్చిపోకూడదు, నిరంతరం స్మరించుకుంటూ ఉంటుండాలి. కారణం ఏమంటే నాకు ప్రధానంగా మామిడి తోటలో ఊజీ ఊగలకు వచ్చి అవి ఊజీ పురుగులు కొట్టి కాయలన్నీ డిసీజ్ అయిపోయి తగినంత దిగుబడి రాలేదు, క్వాలిటీ రాలేదు, ఇబ్బంది పడినవన్నీ. మరి వాళ్ళకు బయట మార్కెట్లో కూడా మంచి కాయలు ఉండాలి అంటే, వ్యాధులు లేకోకుండా ఊజీ లేకుండా ఉండాలంటే ఫ్రూట్ కవర్స్ అనేవి మీరు ఖచ్చితంగా కట్టుకోవాలి. మేమే ఫ్రూట్ కవర్స్ తెచ్చిస్తాము, మీరు మా దగ్గర తీసుకొని వెళ్ళండి అని, అవి ఎట్లా కట్టాలా, ఏం చేయాలని చెప్పి మాకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో మాకు కొనిచ్చి మేము తీసుకొని వచ్చాం. నేను ఆ ఫ్రూట్ కవర్స్ కట్టిన తర్వాత అయితే వాస్తవంగా అంటే ఫ్రూట్ కవర్ నేను ఇంతవరకు కూడా బజార్లో ఎక్కడే కూడా యూట్యూబ్లో తప్ప ఫ్రూట్ కవర్ కట్టిన కాయ ఇంత బాగుంటుందని నేను అసలు చూసిలేదు, తినలేదు. ఫ్రూట్ కవర్ కట్టిండేది మొట్టమొదటిసారిగా శాంపుల్గా తీసుకొని వచ్చాం. మళ్ళీ తర్వాత దండిగా కవర్లు కట్టాను. ఆ కవర్లు కట్టిన తర్వాత నేను మందులు స్ప్రే చేసినా మందులు దాని మీద పడలేదు. ఊజీలు అయితే అస్సలు ఊజీ రాలేదు. నేనే ఆ కాయ యొక్క కలరు, క్వాలిటీ చూస్తే ఆశ్చర్యపోయాను. మంచి దిగుబడి వచ్చింది. కవర్లు కట్టడం వల్ల వ్యాధులు రాలేదు, ఊజీ రాలేదు, ప్లస్ కాయ కలర్ మారింది, కాయ సైజు కూడా పెరిగింది. నాకే పెద్ద ఆశ్చర్యమైంది. వేరే వాళ్ళందరూ చూసి కవర్లు కడితే ఇంత బాగుంటాయి అంటే మొదటిసారి వాస్తవంగా అంటే మా చోటుగుంటపల్లిలో కవర్లు కట్టుకోవడం నేనేమో మొదటిసారి ఏమో అనిపించింది అనమాట. వాస్తవంగా అంటే నేనే మొదటిసారి. నన్ను చూసి మళ్ళీ మిగతా వాళ్ళు కూడా కొద్దిగానే కట్టుకున్నాను, అంటే 500, 200 అట్లే కట్టుకున్నారు. నేనైతే బాగా చాలా కవర్లు కట్టుకున్నాను. ఇవి మార్కెట్ బాగా కలర్ వచ్చేసిన తర్వాత మా తోటలోనే వేరే చోటుకి తీసుకొని వెళ్ళి మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మాలనుకున్నా. అయితే వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి కవర్లు చూసి ఓన్లీ నేనైతే బేనిష్ కాయలకు మాత్రమే కవర్ కట్టింటిని, ఎందుకంటే దానికే కదా ఊజీ ఎక్కువగా కుట్టేదని. నా తోటలో బేనిష్ కాయలు చూస్తే ఇతర వేరే చెట్లు ఉన్న కాయలతో పోలిస్తే అసలు ఇవి ఏమో వేరే కొత్త వెరైటీనేమో ఇప్పుడే మాగిపోయినాయా అన్నంత ఉన్నాయి పచ్చికాయలు, అట్లా కలర్ వచ్చిందా. నాకు రేట్ అయితే బయట అయితే మా హైదరాబాద్లో ఏమో బాగా చాలా రేటు పోతుందంట. నేను అక్కడే తీసుకుపోదాం అనుకున్నాను, కానీ తక్కువ కాయలే ఉండాలి, అంత దూరం ఎందుకులే అనుకున్నా. నా తోటలోకి రైతులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు. వాళ్ళకు నేను బేనిష్ కాయలని కవర్ కట్టిండే కాయలు అయితే 1750 రూపాయలతో నా తోటలోనే ఒక బాక్స్, అంటే అది 20 కేజీల బాక్స్, క్రేటో ఏమో అంటారు, ఆ క్రేట్ 1750 రూపాయలతో నాకు తోటలోనే డబ్బులు ఇచ్చి తోటలోనే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంత మంచి దిగుబడి, ఇట్లాంటి కలరు, ఇలాంటి విషయం సమాచారం నాకైతే ఇంతకుముందు తెలియదు. దీనికి ముఖ్య కారణం ఏమంటే మా రెడ్ సంస్థ వాళ్ళ యొక్క
సహాయ సహకారాల వలనే నా తోట నేను ఇంత బాగా చేసుకుంటున్నాను అంటే వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా మీకేమన్నా సూచనలు సలహాలు కావాలన్నా, ఎవరైనా ఇంకా ఇతర రైతులు మామిడి మొక్కలు నాటుకోవాలన్నా, ఏమైనా ఫ్రూట్ కవర్స్ పరికిట్లు ఏమైనా కావాల్సి ఉంటే వాళ్ళని తెలియజేస్తే కనుక వాళ్ళ కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఎల్లవేళలా నిరంతరం తోటలోకి వచ్చి సహాయం కూడా చేస్తారు. మీటింగులు కూడా పిలుస్తారు. నేను వాళ్ళకి మీటింగులకు వెళ్ళి వాళ్ళు చెప్పిన సూచనలన్నీ పాటించడం వల్లనే ఈ స్థాయిలో నేను తోట డెవలప్ చేసుకున్నాను. కనుక వారికి ధన్యవాదాలు.